నమస్కారం. ఎన్నికలంటే కేవలం ఒక గెలుపోటముల పంద్యం కాదు. అది ప్రజలకు, వాళ్ల నాయకులకు మధ్య జరిగే ఒక లోతైన సంభాషణ. మరి ఆ సంభాషణను మనం ఎలా అర్థం చేసుకోవాలి? డేటాతో. ఈరోజు మనం ఉండి నియోజకవర్గ తీర్పును డేటా ఆధారంగా ఎలా విశ్లేషించవచ్చో చూద్దాం. సరే, మన విశ్లేషణను మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఏసీ నెం 60 మీద కేంద్రీకరిద్దాం. ఉండి నియోజకవర్గం ఎలాంటి ప్రాంతం? ఇక్కడ ఉండి, కళ్ళ, పాలకోడేరు, ఆకివీడు అనే 4 మండలాలు, ఇంకా భీమవరం అర్బన్ ప్రాంతం కొంత కలిసి ఉన్నాయి. ఇది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇక్కడి భూమి, నీరే ప్రజల జీవనాధారం. 2019 నాటికి ఇక్కడ 2,19,000కు పైగా ఓటర్లున్నారు. అసలు ఉండే రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడ ప్రజల జీవన విధానాన్ని, వారి సామాజిక బంధాలను అర్థం చేసుకోవాలి. వాళ్ల జీవితం మొత్తం వరిపంట చుట్టూ, దానికొచ్చే ధర చుట్టూ, నీటి లభ్యత చుట్టూ తిరుగుతుంది. ఈ అంశాలే వారి ఓటును ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రాజకీయమనేది ప్రజల రోజువారీ ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే పాలలకు, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య సంబంధం తెగిపోతుందో అప్పుడు ప్రజలు తమ గొంతును వినిపిస్తారు. 2024 ఫలితం సరిగ్గా ఆ గొంతుకే. సరే, ఇప్పుడు మనం నేరుగా సంఖ్యల్లోకి వెళ్దాం. 2019కి 2024కి మధ్య అసలు ఏం జరిగిందో, ఆ తీర్పులో ఎంత పెద్ద తేడా ఉందో చూద్దాం. 2019లో చూడండి, పోటీ చాలా గట్టిగా జరిగింది. టీడీపీకి 44% ఓట్లొస్తే వైఎస్సార్సీపీకి 38% ఓట్లొచ్చాయి. అంటే గెలుపు తేడా కేవలం 10,900 ఓట్లు. చాలా టఫ్ ఫైట్ అన్నమాట. కానీ సరిగ్గా 5 ఏళ్లు గడిచేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. టీడీపీ ఓట్ల శాతం ఏకంగా 60%కి చేరుకుంటే వైఎస్సార్సీపీ 30%కి పడిపోయింది. గెలుపు మార్జిన్ 56,000 ఓట్లకు పైగా పెరిగింది. ఇది మామూలు మార్పు కాదు. ఒక్కసారి ఆలోచించండి, గెలుపు మార్జిన్ 5 రెట్లు పెరిగింది. 5 ఏళ్లల్లో 5 రెట్లు. ఇది కేవలం ఓట్ల మార్పు కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. మరి ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? దీన్ని అర్థం చేసుకోడానికి డేటా మనకు చాలా స్పష్టంగా 3 సంకేతాలు ఇస్తోంది. అవి ఏకీకరణ, క్షీణత మరియు విచ్ఛిన్నం. మొదటిది ఏకీకరణ. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ చీలిపోకుండా దాదాపుగా అన్నీ ఒకే చోటికి, అంటే ప్రతిపక్షానికి చేరాయి. దీనివల్లే టీడీపీ ఓట్ల శాతంలో 15% పెరుగుదల కనిపించింది. ఇక రెండవది క్షీణత. వైఎస్సార్సీపీ తన స్వంత ఓటు బ్యాంకును నిలుపుకోవడంలో విఫలమైంది. 2019లో తమకు ఓటు వేసిన ప్రతి 100 మందిలో 16 మందిని కోల్పోయింది. ఇది ప్రజలతో సంబంధాలు బలహీనపడ్డాయనడానికి చాలా బలమైన సూచిక. మూడోది విచ్ఛిన్నం. అంటే పార్టీ లోపలే ఉన్న అసంతృప్తి. బలమైన నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడటంతో వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు చీలిపోయింది. ముఖ్యంగా వాళ్ల సామాజిక పునాదులు కదిలిపోయాయి. ఈ సంఖ్యలు మనకు ఏం జరిగిందో చెప్పాయి, కాని ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. ఇది కేవలం వ్యక్తుల వైఫల్యం కాదు, ఒక వ్యవస్థాగత వైఫల్యం. దాని లోతుల్లోకిప్పుడు వెళ్దాం. పార్టీ అంతర్గతంగా చూస్తే బలాలు పెద్దగా కనిపించట్లేదు, కాని బలహీనతలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ చాలా బలహీనంగా ఉంది. 3. ప్రభుత్వ పథకాలందినా ఆ భావన ప్రజల్లోకి సరిగా వెళ్లలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థినే మళ్లీ నిలబెట్టడం కూడా వ్యతిరేకతకు కారణమైంది. మన ప్రజాస్వామ్యానికి గుండెకాయ ప్రతి ఓటరు ఆత్మగౌరవం. ఆ గౌరవాన్ని కాపాడటం, వాళ్ల గొంతును వినడం అనేది ఒక బాధ్యత. ఉండి ప్రజల గొంతుకా ఈ తీర్పు ద్వారా చాలా స్పష్టంగా వినిపించింది. దాన్ని వినకపోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. పార్టీ లోపలే ఇన్ని సమస్యలుంటే బయటి వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఒకవైపు ప్రతిపక్షం ఐక్యంగా, బలంగా ఉంది. మరోవైపు పార్టీ నుండి వెళ్లిన నాయకులు వాళ్ల బలాన్ని మరింత పెంచారు. వీటికి తోడు వ్యవసాయ రంగంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. దీన్నే మనం డైనమిక్ కేపబిలిటీస్ వైఫల్యం అని అంటాం.
అంటే సింపుల్గా చెప్పాలంటే మారుతున్న పరిస్థితులను పసిగట్టడంలో, అందివచ్చిన అవకాశాలను వాడుకోవడంలో, ఇంకా సంక్షోభం వచ్చినప్పుడు వ్యూహాన్ని మార్చుకోవడంలో ఈ 3 విషయాల్లోనూ పార్టీ విఫలమైంది. సరే, ఈ వైఫల్యాన్నే మనం ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రత్యేకంగా అభ్యర్థి పనితీరును 2 ఎన్నికల ఫలితాలతో పోల్చి చూద్దాం. 2019లో అభ్యర్థికి 71,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాని 2024 వచ్చేసరికి ఆ సంఖ్య 60,000కు పడిపోయింది. అంటే పార్టీ ఓటు శాతం తగ్గడమే కాకుండా అభ్యర్థికి వ్యక్తిగతంగా 11,000కు పైగా ఓట్లు తగ్గాయి. ఇది ఓటర్లతో కనెక్షన్ తెగిపోయిందనడానికి నిదర్శనం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి వచ్చే నిష్కర్షమైన ముగింపు ఒక్కటే: ఈ అభ్యర్థికి టికెట్ గెలిపించగల సత్తా 0. అదే అభ్యర్థిని కొనసాగించటం వల్ల ప్రయోజనం లేదని డేటా చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు మన విశ్లేషణను కేవలం ఉండికే పరిమితం చేయకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఏం జరిగిందో కూడా చూద్దాం. అప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. దీన్నే మనం తులనాత్మక బుద్ధి లేదా కంపారిటివ్ ఇంటెలిజెన్స్ అంటాం. భీమవరం లాంటి చోట్ల ఓటములు ఏం చూపిస్తున్నాయంటే, ఐక్య ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే బలమైన స్థానిక వ్యూహం ఉండాలి. అదే సమయంలో వైఎస్సార్సీపీ గెలిచిన నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం బలంగా ఉండటం, ఓట్ల చీలిక లేకపోవడం గమనించవచ్చు. ఉండిలో ఈ రెండూ జరగలేదు. సరే, గతాన్ని విశ్లేషించటం పూర్తయింది. ఇప్పుడు భవిష్యత్తు వైపు చూడాలి. మళ్లీ పుంజుకోవాలంటే ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళిక అవసరం. పునరుజ్జీవనం కోసం 3 ప్రధానమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. 1. ప్రజల్లో ఆమోదయోగ్యత ఉన్న కొత్త నాయకుడిని తీసుకురావాలి. 2. పార్టీకి దూరమైన సామాజిక వర్గాలతో మళ్లీ సయోధ్య కుదుర్చుకోవాలి. 3. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు స్పష్టంగా కళ్లకు కనిపించేలా చెయ్యాలి. ప్రజల నమ్మకాన్ని గెలవడమనేది కేవలం లావాదేవీల మీద ఆధారపడి ఉండదు. ప్రతి వ్యక్తి గోప్యతను గౌరవించడం, వారి సమ్మతితోనే వ్యవహరించడం చాలా ముఖ్యం. నిజమైన అనుబంధమనేది ఆదేశాలపై కాదు, నమ్మకం మీదే నిర్మించబడుతుంది. కేవలం వ్యూహాలు ఉంటే సరిపోదు, వాటిని అమలు చేయడానికి ఒక బలమైన యంత్రాంగం కావాలి. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి క్యాడర్ను పునర్నిర్మించాలి. స్థానిక ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఒక కొత్త విజన్ను, ఒక కొత్త కథనాన్ని రూపొందించాలి. దాన్ని నిరంతరాయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఈ వ్యూహాలన్నీ కాగితాలకే పరిమితం కాకూడదు. అవి ప్రజల నిజ జీవిత సమస్యలను పరిష్కరించేవిగా ఉండాలి. అప్పుడే పాలనకు ప్రజలకు మధ్య ఒక బలమైన వారధి ఏర్పడుతుంది. ఈ పాలనా ప్రణాళికలో ముఖ్యంగా 3 విషయాలపై దృష్టి పెట్టాలి. 1. వ్యవసాయ సమస్యలు, అంటే సాగునీరు, గిట్టుబాటు ధరలు. 2. గ్రామాల్లో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు. 3. భీమవరం లాంటి పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాల మెరుగుదల. నమ్మకం అనేది పెద్ద పెద్ద హామీలతో రాదు. అది వేలాది చిన్న చిన్న పనుల ద్వారా, నిలకడగా సేవ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. ప్రజల సమస్యలకు స్పందించడంలో స్థిరత్వం చూపించాలి. ప్రతి చిన్న సహాయం కూడా నమ్మకాన్ని పెంచుతుంది. మళ్ళీ ఆ సంఖ్యను గుర్తు చేసుకుందాం: 56,777. ఇంత భారీ తేడాతో ఓటమి అనేది మార్పు కోసం ప్రజలు ఇచ్చిన చాలా స్పష్టమైన, బలమైన తీర్పు. దీన్ని విస్మరించడం అనే ఆప్షనే లేదు. కాబట్టి ముందుకు వెళ్లే మార్గం మన ఆలోచనా విధానంలోనే ఉంది. రాజకీయాన్ని కేవలం 5 ఏళ్లకోసారి వచ్చే పోటీగా చూడటం ఆపేసి, పాలనను ఒక నిరంతర శాస్త్రంగా చూడాలి. డేటా, ప్రజల అవసరాలు మరియు పక్కా ప్రణాళికతో దాన్ని నిర్మించాలి. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడుగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మీరు కోరుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యంతో